ఒక చిన్న విత్తనం, ఒక గర్వమైన చిలుక. కాని ఎవరు నిజంగా గొప్పవారు? ఒక పచ్చని తోటలో ఒక మాట్లాడే చిలుక ఉండేది. అది ఎప్పుడూ గర్వంగా, నాకు రెక్కలున్నాయి, నేను ఆకాశంలో ఎగరగలను, నేను గొప్పదాన్ని అని చెప్పేది. ఒకరోజు అది నేలపై పడిన ఒక చిన్న విత్తనాన్ని చూసింది. నువ్వెంత చిన్నదానివికా, నేలలో పడి ఏం చేస్తావు అని నవ్వుతూ అంది. ఇప్పుడు నేను చిన్నదాన్నే, కాని సమయం వస్తే చెట్టుగా మారుతాను అని విత్తనం శాంతంగా చెప్పింది. రోజులు గడిచాయి, వానలు పడ్డాయి, ఎండ తాకింది. ఆ విత్తనం మొలకెత్తి చిన్న మొక్కగా మారింది. మాసాలు గడిచేసరికి అది పెద్ద చెట్టుగా పెరిగింది. ఆ చెట్టు నీడలోనే ఆ చిలుక విశ్రాంతి తీసుకుంది. అప్పుడు ఆ చిలుకకు అర్థమైంది, చిన్నదని ఎవ్వరినీ తక్కువగా చూడకూడదు. నీతి: ఈరోజు చిన్నదైనా రేపు గొప్పదిగా మారవచ్చు. ఇలాంటి కథలు ఇంకా చూడాలి అంటే తెలుగు కథలు కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.